నమస్తే, వెల్కమ్ టు ఈ3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ ప్రవళిక. ఇంకా ప్రచారానికి 2 రోజులే టైం ఉంది. అసలు ఏం జరుగుతుంది మున్గోడులో, కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియడానికి ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ లీడర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం సార్. ఇంకా కేవలం 2 రోజులే టైం ఉంది. అసలు ఎవరు గెలుస్తారు? చెయ్య, కమలమ్మ, కార? అసలు ప్రచారం ఎలా జరుగుతుంది, ఎలా ముందుకెళ్తున్నారు? మద్ది శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా. మరి నేను ఈరోజు మరిగూడ మండలంలోని ఇందుర్తి, కొట్టాల, మెట్టిచందాపూర్ గ్రామాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను. మీరు ప్రవళిక గారు, మీరు ఒక మాట అడిగారు. ఇక్కడ కమలానికి చేతికి కారు జరుగుతున్న సమరం ఇది, త్రిముఖ సమరం. ఈ కమలాన్నైనా కానీ కారునైనా కానీ హ్యాండిల్ చేసేది ఓన్లీ చెయ్యే కాబట్టి చెయ్యిదే పై చేయి ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చెయ్యిదే పై చేయి అంటున్నారు. మీ చెయ్యి క్యాండిడేట్ వల్లనే కదా ఈ ఎలక్షన్స్ వచ్చినాయి. మరి దీనికి మీరేమంటారు? చెయ్యికున్న క్యాండిడేట్ మాకు చెయ్యి ఇచ్చిండు, కానీ మాకు చాలామంది జనం చేయుతనిస్తున్నారు. ఊళ్ళకి పోయినప్పుడు మేము ఎమ్మటి ఉంటాం అన్న, మీ కాంగ్రెస్ పార్టీ మేము అండగుంటాం, కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ రాజ్యం కావాలి, ఇది పేదల పార్టీ, పేదల కోసం ఉన్న పార్టీ అని చెప్పేసి చాలామంది కూడా. రాజగోపాల్ రెడ్డి పోయిండు తప్ప రాజగోపాల్ రెడ్డి అమ్మటి ఎవరు కూడా పోలేదు. ఒక రాజగోపాల్ రెడ్డి, చాలామంది ఏంటంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తులను కొనుక్కుని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి వాస్తవం కొనుక్కుంది వ్యక్తుల్ని, ఓటర్లని కాదు. ఎందుకంటే వ్యక్తిని కొన్నంత మాత్రాన ఆ వ్యక్తి పోయి ఓటేస్తే ఓటర్ని కొనుక్కున్నట్టు అయింది. కాబట్టి ఆయన కొన్నది వ్యక్తులనే తప్ప ఓటర్ని కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా మా మునుగోడు నియోజకవర్గంలో మా చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా ఈ చేతి గుర్తుకే పడతాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకే ఉంది క్యాడర్ అంతా, మేమే గెలుస్తామని మీరు అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మేమే గెలుస్తామంటారు. బీజేపీ ఇప్పుడు కేఏ పాల్ కూడా నేనే సీఎంని, నేనే గెలుస్తా అంటున్నారు. అసలు ఏ అంచనాతో అంటున్నారు? అసలు ఎంత ఓటు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? గతంలో 2018లో ఇది మా సిట్టింగ్ సీటు. రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడి నుంచి గెలిచారు కాబట్టి అప్పుడు 22,000 ఓట్ల మెజారిటీ వచ్చింది మా. సో ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఆయన బీజేపీలో పోవడం వల్ల ఆయన మట్టి సర్పంచులు పోయిన వాళ్ళు కూడా మొన్న ఎన్నికొచ్చారు. వచ్చారు. అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు మా మరిగూడ మండలంలో 20 మంది సర్పంచులు ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి 16 ఉన్నాయి. 8 మంది టీఆర్ఎస్కి పోయారు, 7 బీజేపీకి పోయారు. ఒక శ్రీనివాసరెడ్డి గారు, కుంభం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన మండల పార్టీ అధ్యక్షుడు. మరి పోయిన 8 మంది కూడా ఇవాళ మళ్ళీ మా పార్టీలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు, ఎవరు కూడా దే ఆర్ నాట్ హ్యాపీ, ఎందుకంటే మాకు సంతోషంగా లేదు సార్, మేము అనవసరంగా పోయినాం, మా లైఫ్ ఎటు కాకుండా అయిందన్నారు. కానీ వాళ్ళు ఏమంటే ఏ క్యాడర్ కూడా పోలే, కంప్లీట్గా క్యాడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంది. సర్పంచ్ మారితే ఆ ఊరోళ్ళు, విలేజ్ మొత్తం మారే రోజులు పోయినాయి. జమానా బదలుగాయ. సర్పంచ్ ఎంతవరకు సర్పంచ్ అమ్మటి జనం ఉంటుంటే, సర్పంచ్ నీతిగా నిజాయితీగా ఉన్నంత వరకే సర్పంచ్ అమ్మంటారు తప్ప ఆయన డబ్బులకు కాసుల కోసం కక్కుర్తి పడితే జనం ఆయనకు తగిన బుద్ధి చెప్పడానికి మళ్ళీ ఆయనకు కూడా రెడీగా ఉంటారు. వచ్చే ఆయన సర్పంచ్ ఎన్నికలు కూడా ఆయనకు బుద్ధి చెప్తారు. కాబట్టి మా ఓటు ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అనూహ్యంగా మహిళకి టికెట్ ఇవ్వడంపై అంతర్యం ఏంటి? సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? సెంటిమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఎవరైనా ఎంత టోళ్ళైనా మనిషిలో ఎమోషన్స్, సెంటిమెంట్స్, రిలేషన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి మనిషిలో, ఏ దేశమైనా కావచ్చు, ఏ క్యాస్ట్ అయినా కావచ్చు, ఏ మతం అయినా కావచ్చు, అల్టిమేట్గా ప్రతి ఒక్కరికి 3 ఎమోషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఎమోషన్లో సెంటిమెంట్ అనేది ప్రధానమైన ఎమోషన్ మనిషికి ఉన్నటువంటిది. ఇవాళ ఒక మహిళకి ఇచ్చారు. మీరు ఇక్కడ 46 మంది అభ్యర్థులలో అసలు మహిళ అభ్యర్థి ఎక్కడా కూడా లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాకు చలమల కృష్ణారెడ్డి గారు ఉన్నారు. యాక్చువల్గా ఆయన ₹1,00,00,000 డబ్బులు పెట్టగలుగుతారు స్వతహాగా, ఆయనకు అంత కెపాసిటీ ఉంది. ఆయన కూడా అంత పెద్ద ఆయన కాదని ఇవాళ స్రవంతి గారికి ఎందుకు ఇచ్చారంటే, స్రవంతి గారు వాళ్ళ నాన్న 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, ఒకసారి రాజ్యసభ సభ్యులు చేశారు ఆయన. మరి ఆయన ఏం సంపాదించుకోలేదు, కానీ జనాల్లో అభిమానాన్ని సంపాదించుకోలేదు. జనాల గుండెలు నిలిచిపోయాడు. నేను మా మండలంలో కాకుండా కూడా నేను గట్టుప్పల మండలం వెళ్ళాను. అదేవిధంగా మొన్న కోతలాపూరాను, మా రేణుకా చౌదరి గారు వచ్చినప్పుడు కోతలాపూర్, మహమ్మదాబాద్ వెళ్ళాను. అక్కడ పక్క నియోజకవర్గాలు కూడా, పక్క మండలాలు కూడా నేను చూస్తున్నాను. ఎక్కడ చూసినా కూడా అభిమానం అనేది, ఆయన పెద్ద ఆయన ఫోటో చూడగానే ఆయన చేసిండండి. మొన్న మా ఊళ్ళో కొట్టాల్లో ఒక ఆమె పట్టుకొని, శ్రవంత్ రెడ్డి గారిని పట్టుకొని లేడీ ఏడుస్తుంది పాపం. ఇది రియల్గా లిటరల్గా జరిగింది. ఇది మీరు ఆ రోజు ఫేస్బుక్లో చూసినట్టయితే మధ్య సినిమా ఆ రోజు క్లియర్గా ఉంది. అలా కూడా ఆమె ఏడుస్తుంది పాపం. అయ్యో ఇట్లా ఇంత కష్టపడుతున్నావు అమ్మ, ఆడకూతురు నువ్వు, మీ నాన్నగారు ఇంత కష్టపడ్డారు, ఇంత చేశారు మాకు, మీ నాన్నగారు లేకుండా మేము అనాథలం అయిపోయినామని ఆ ఓపెన్గా చెప్తుంది, లిటరల్గా చెప్తుంది. ఆ రోజు ఉత్తమ్ పద్మావతి గారు కూడా వచ్చారు మా కొట్టాల జరిగినప్పుడు కూడా. ఖచ్చితంగా వాళ్ళలో మీరు అన్నట్టుగా ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది. లేడీస్ ఇక్కడ 2,40,000 ఓట్లలో దాదాపు సగం పైబడా ఇక్కడ లేడీస్ ఓట్లు ఉన్నాయి. ఎక్కడైనా ఓట్లు లేవు. ప్లస్ లేడీస్లో కూడా ఇక్కడ అవేర్నెస్ వచ్చింది. అంటే ఒక లేడీకి ఇచ్చారు, ఒక మహిళకి ఇచ్చారు, మేము గెలిపించుకోవాలి, గెలిపించుకుంటే ఏంటంటే రేపు లేడీకి ఇవ్వచ్చు అని ఒక పబ్లిక్ సందేశాన్ని పంపినట్టయితే, ఇవాళ ఓటు ఎంచుకోకపోతే రేపు ఆలోచిస్తారు. ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీలు అయినా కూడా లేడీకి ఇస్తే ఉంటుంది, వాళ్ళకి వాళ్ళు ఓటు అని ఫీలింగ్. కాబట్టి వాళ్ళు ఒక రెడీగా ఉన్నారు.
దే ఆర్ రెడీ టు ఓట్ కాంగ్రెస్ ఖచ్చితంగా. ఆమె ఒక న్యాయవాది, ఆమె అందరితోటి కూడా మాట్లాడటం కూడా చాలా చక్కగా అందరికి అర్థమయ్యేది చెప్పగలుగుతుంది. ఆమె వాళ్ళ నాన్నగారు ఏం చేశారో చెప్పగలుగుతుంది. మేము రేపు వస్తే నేనేం చేయగలను చెప్పగలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసాము చర్లగూడెం ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ చర్లగూడెం ప్రాజెక్టు కానీ లక్ష్మణాపురం ప్రాజెక్టు కానీ ఇక్కడ దీని కింద చర్లగూడెం ప్రాజెక్టు కింద దాదాపు 5 గ్రామాలు పోయినాయి. లక్ష్మణాపురం ప్రాజెక్టు కింద కూడా దాదాపు 4 గ్రామాలు పోయినాయి. మరి ఆ భూ నిర్వాసితులకు ఇంతవరకు కూడా సరైన నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇవన్నీ సమస్యలు నేను పోయాను. మనం చర్లగూడెం కూడా నేను లిటరల్కి వెళ్ళాను ఆ రోజు. మరి శ్రవంతక్కతో తిరిగాను. అక్కడ కూడా వాళ్ళందరూ కూడా క్లియర్గా అన్నారు. ఆ చుట్టుపక్కల 5 ఊర్లు కూడా వాళ్ళందరూ సాలుడుగా 1 వేల శ్రవంతక్క ఎక్కడానికి సిద్ధపడ్డారు మూకుమ్మడిగా. టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారట. హరీష్ రావు గారు కూడా బెదిరించారట వాళ్ళని, మీరు ఓట్లు వేయకుండా ఉంటే మీకు ఆ డబ్బులు కూడా రావని చెప్పారట. చెప్పినప్పుడు ఆ డబ్బాల ఓట్లు నేను చూస్తాను కూడా అన్నారట ఆయన. మొన్న మేము వెళ్ళాం, రఘునందన్ అన్న కూడా వచ్చారు. మరి డబ్బాలో అందరికీ అర్థమైంది, డబ్బులు ఇవ్వాలి కదా ఆయన. భూమి పైన నేను లాయరే, నేను వాళ్ళకి నష్టపరిహారం కట్టేయాలి. ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ 2013లో చట్టం తీసుకొచ్చింది. ఎవరైతే భూమి పోద్దో వాళ్ళకి 3 రెట్లు కట్టేయాలి. ప్రజెంట్ మార్కెట్ వాళ్ళకి 3 రెట్లు కట్టేయాలి. ఇవాళ వాళ్ళకి 1 రెట్టు కూడా కట్టలేదు సరిగ్గా. మరి కొన్ని ఏరియాల ఎకరానికి ₹1,00,000 కట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళకి వచ్చే వరకు 3 లక్షలు 4 లక్షలు ఉన్నాయి. మరి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ చల్లగూడెం వాళ్ళు ఇండ్లు పోయినాయి. ఆ ఇండ్లు పోతే కూడా ఆ ఇండ్ల వాళ్ళకి సరే నష్టపరిహారం కూడా ఇవ్వలేదట. ఎందుకంటే రికార్డులో మీ పేరు లేవు, ఎవరో పేర్లు ఉన్నాయి కాబట్టి మీ ఎకరానికి 3 లక్షలు ఇస్తాం, మీరు దాన్ని పంచుకోండి అని చెప్తున్నారంట. కోర్టులు వేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాళ్ళకు ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లాంటి వాటికి వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా కోర్టులే ముందు ఉంటాయి. మాకు ఖచ్చితంగా అయినా మాకు వర్కౌట్ అయితే మాకు ఖచ్చితంగా సెంటిమెంట్ అట్లా కూడా ఉంటుంది మాకు. ఇవాళ రాజగోపాల్ రెడ్డి బాధితులు కూడా చాలామంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు మనం చూసుకుంటే గత 8 సంవత్సరాలుగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ రాలేదు. మరి ఈసారి ఏ నమ్మకంతో ప్రజలు మిమ్మల్ని రాణిస్తారని విశ్వసిస్తున్నారు? కేంద్రంలో రాష్ట్రంలో రాకపోయినమాట యథార్థమే. కానీ ఇక్కడ మునుగోడులో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2009 2014లో కూడా అంటే మాకు ఇక్కడ ఏంటంటే ఓట్స్ ఉన్నాయి. మొన్న 2018 జరిగినప్పుడు కూడా మునుగోడు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఈ మునుగోడు అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. రాజగోపాల్ రెడ్డి తోటి పెద్దగా ఏం పోలేదండి, ఎవరు పోలేదు. రాజగోపాల్ రెడ్డి పోయారు, ఆయన అందరికీ తెలుసు. జగమెరిగిన శక్తి ఆయన డబ్బుల కోసం అమ్ముడుపోయాడని అందరికీ అర్థమవుతుంది. 22,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు తీసుకున్నాడు ఆయన. ఒక కాంట్రాక్టర్ థింకింగ్ ఎంతసేపు కట్టుంటుంది, ఎంతసేపు ఇంకో ఏం కాంట్రాక్ట్ వద్దని చూస్తారు వాళ్ళు. ప్రజల సంక్షేమం చూడరు. మరి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మరి ఆయన కాంట్రాక్ట్ చేసుకోలేకనే తెలియకనా కాదు. ఆయన ప్రజల కోసం కష్టపడ్డాడు, ప్రజల బాగు కోసం కృషి చేసిండు. ఆయన జీవితం అలానే పోయింది పాపం. మరి ఇలా ఆయన బిడ్డ ఆయన కోట్లు సంపాదించి బిడ్డకి ఈలే కాదు, ఆయన మంచితనం సంపాదించి ఇలా బిడ్డకు అదే ఆయన బహుమానం ఇచ్చాడు. నిజంగా ఆమె అట్లాంటి తండ్రి చూసి గర్వపడాలి. నిజంగా చెప్తున్నాను నేను, టు బి ఫ్రాంక్, గ్రేట్ పర్సన్ ఆయన. ఆమె బిడ్డ ఖచ్చితంగా గ్రేట్ అయి ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు పుడతారు. అందుకని ఇవాళ ఆమె కూడా ఒక లాయర్ అయినా కూడా ఫ్రీగా సర్వీస్ చేసుకుంటూ ఇవాళ నిల్చుంటా అని ముందుకు వచ్చిందంటే సీజ్ రియల్లీ గ్రేట్. ఐఎమ్ అప్రిషియేటింగ్ హర్. ఖచ్చితంగా ఆమె కోట్లు వేస్తారు. మాది సిట్టింగ్ ఇది కాబట్టి మేము సిట్టింగ్ ఈజీ గెలుచుకుంటాం. నిన్న కేసీఆర్ సభలో కూడా చూసుకుంటే కేసీఆర్ ప్రతిపక్షాలకు ఓటు వేస్తే అసలు డెవలప్మెంటే జరగదని అన్నారు. మరి దీని గురించి మీరేం చెప్తారు? ప్రతిపక్షాలకు ఓట్లు అయితే డెవలప్మెంట్ జరగదంటే మరి ఆయన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మరి ఆయన ఈ నియోజకవర్గానికి ఆయన ప్రతిపక్షం అవుతుంది ఇక్కడ. ఆ మాటకు వస్తే మరి కూసుకుంట్ల 2014లో చేసిండు. ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 5 ఏళ్ళు ఉండు. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండు? ఇక్కడ మరిగూడల రోడ్లు లేవు, మొత్తం తిరుగుతున్నాయి. ఎక్కడ రోడ్లే సరిగ్గా లేవు. ఇట్లా ఏది మనం అట్లా అడవులలో పోయినట్టు వస్తుంది, ఎడార్లలో తిరిగినట్టు ఉంది. ఆయన ఏం చేసిండు? అసలు ఇక్కడ ఆ మాటకు వస్తే కేసీఆర్ ఇక్కడ కాదు ఎక్కడేమీ చేయలేదు ఆయన. ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. అందరూ తెలుసు అవి. దళితులకు 3 ఎకరాల భూమి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. బంగారు తెలంగాణ అన్నాడు. లాస్ట్కి వాళ్ళ కుటుంబం బంగారు తెలంగాణ వచ్చింది. ఇవాళ నిజంగా ఆయన మంచి చేస్తే మళ్ళీ ఆయన కోటేస్తారు. ఆయన ఇంత తిరిగి 1 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నాడు, ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? నిజంగా ఆయన మంచి పని చేసి ఇక్కడికి వచ్చి నిన్న ఒక్కోడు బస్సు ఎక్కిన వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చారట. నేను మా ఊళ్ళు ఇందుర్తి కొట్టాల మెట్టిచందాపూర్లు అడిగాను. నేను 1000 రూపాయలు ఇచ్చి తీసుకుపోయారట. 1000 రూపాయలు ఇస్తే ఎవరైనా వస్తారు, నేను కూడా పోతా. 1000 రూపాయలు ఇస్తే వచ్చేది ఏముంది? ఇది డబ్బులు ఇచ్చి స్పాన్సర్ ప్రోగ్రామ్ ఇది. నిజంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అంటే ఆయన మీద అభిమానంతో ఇచ్చింది అది లెక్క. మరి నేను గొప్ప తురంకానే పాలిస్తున్నా అన్నప్పుడు మరి ఖచ్చితంగా కేసీఆర్ దగ్గరికి వీళ్ళు ఫ్రీగా రావాలి కదా. ఎవడూ రాలేదు. అది ఓటం వేరు, పిలిస్తే పోతారు, డబ్బులు ఇస్తే తీసుకుంటున్నారు జనం. కానీ ఓటు వేయటం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. వాళ్ళ మనసులో కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళ మదిలో కాంగ్రెస్ పార్టీ ఉంది, జనంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ధనానికి ప్రలోభపడే రోజులు పోయినాయి. ఈ 10,000 రూపాయలు 50,000 రూపాయలు ఇస్తే వాళ్ళ జీవితాలు మారవు కదా. రాజగోపాలుడు 10,000 ఇస్తాడు, కేసీఆర్ 10,000 ఇస్తాడు. 10-20 తోటి జీవితాలు మారితే బాగానే ఉంటుంది. జీవితాలు మారవు, బాగుపడవు, దరిద్రంగా ఇట్నే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవాడి రాజ్యం. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే పేదవాడికి కానీ అన్ని కులాల వారికి న్యాయం జరుగుద్ది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈ మునుగోడు ఉప ఎన్నికలు అనేవి ఒక యుద్ధంలా మారింది అన్ని పార్టీల మధ్య. మరి ఇంకా 2 రోజులే ఉంది. మరి ఫైనల్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీరు అన్నట్టుగా బహుశా
భారతదేశంలో హైయెస్ట్ కాస్ట్లీ ఎలక్షన్స్ ఇవాళ మునుగోడు అయి ఉంటాయి డెఫినెట్గా. మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర గారితో కూడా నేను డిస్కస్ చేశాను పర్సనల్గా. ఆయన కూడా అన్నారు ఆ రోజు, అంటే అనాలిసిస్ చేస్తారు కదా ఆయన, ఖచ్చితంగా భారతదేశంలో హైయెస్ట్గా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. అలా 10% ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ పెడుస్తారు. అంటే తాగటానికి తినిపించడానికి డబ్బులు ఇస్తున్నారు, ఖర్చులకు ఇస్తున్నారు తప్ప నిజంగా వ్యక్తి బాగుపడేటట్టు ఎవరు చేయట్లేదు. కేవలం వాళ్ళు అప్పటికప్పుడు ఓట్లు వేయించుకోవడం చేస్తున్నారు తప్ప అది పూర్తి స్థాయిలో వర్కౌట్ కాదు. అది 80%. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేస్తారు. వచ్చే నెల 3వ తారీఖు నాడు కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కోటేసి సరైన బుద్ధి చెప్పాలని కూడా అందరూ రెడీగా ఉన్నారు. ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వచ్చే నెల 3వ తారీఖు నాడు మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మా పాల్వాయి శ్రవంత్ రెడ్డి గారి చేతి గుర్తు మీద మీరు ఓటేసి ఖచ్చితంగా ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్తున్నాను. మీ V3 ఛానల్ ద్వారా నేను చెప్తున్నాను, ప్రవళిక గారు మంచిగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు బాగా. కాబట్టి మీ V3 ఛానల్ ఫేమస్ నేను చూస్తున్నా బాగా, యూట్యూబ్లో కూడా చూస్తాను నేను. మీ ఛానల్ తరఫున కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా కూడా పబ్లిక్ వెళ్ళాలి. ఖచ్చితంగా 3వ తారీఖు నాడు శ్రవంతి గారి చేతి గుర్తు కూడా అందరూ ఓటేసి గెలిపించాలని మునుగోడు ప్రజానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా అసలు మున్గోడులో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఖచ్చితంగా పాల్వాయి శ్రవంతి గారికి మద్దతు వస్తుందని ఆయన గట్టి నమ్మకంతో ముందుకెళ్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసినండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.